మరి శివనారెడ్డి గారు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా దాన్ని ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. దాని గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా కూడా చేశారు. మరి ముఖ్యంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఉన్నప్పుడు మార్కెట్ యార్డ్ అక్కడ స్థాపించారు. పాత మార్కెట్ యార్డ్ ఉంటే పాత మార్కెట్ సరిపోదు, కొత్త మార్కెట్ కావాలని చెప్పి వాడు ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసేప్పుడు అందరికి కూరగాయల మార్కెట్ ఎంజాయ్ ఉండే రైతులందరినీ అడుకోమని చెప్పారు. వాళ్ళు ఎవరు వెళ్ళే వాళ్ళు సాగులంతా మేము వీడే ఉంటాం, మేము ఆ బతుకులు బతుకుతామన్నారు. సరే పోలేదు, శివుడిని పిలిచి మార్కెట్ యార్డ్ పెట్టినాం, శివుడు తీసుకున్నామంటే నేను అయ్యప్పరెడ్డి గారు ముద్దుసుపాటి గారు వచ్చి దాన్ని ప్రారంభం చేసాం. శివుడు ఒక సమర్థవంతంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ చేయడం జరిగింది. ఆయన రైతులు ఏదైతే పండించారో ఆ సంపద అంతా అక్కడ రైతుల కోసం పెట్టి వాళ్ళు పండించిన పంటనంతా వాళ్ళ ఉత్పత్తినంతా వాళ్ళు సాయం చేశారు. అదేవిధంగా ఫెర్టిలైజర్స్ కానీ కెమికల్స్
తీసుకొచ్చి అక్కడే అమ్మి రైతులకు ఆదుకోవడం జరిగింది. ఆయనకు బెస్ట్ అవార్డు వచ్చి కూడా వచ్చింది. బెస్ట్ అవార్డుగా ఫలితంగా ఆయన సింగపూర్కు తర్వాత విదేశాలు కూడా పోవడం జరిగింది. ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు, ఈయన కట్టించిన భూములు ఆయన 2,000 రూపాయలు బాడీ తీసుకున్నారు. కనీసం అక్కడ బాడిగా టెక్కేలో ఇప్పుడు ఎంత ఉందో మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రకంగా టెక్కేలో 15,000 20,000 వచ్చే బాడీగా కాడ 2,000 రూపాయలు బాడీకి తీసుకుంటారు నేను. శిల్పామోహన్ రెడ్డి గారు శిల్పా సహకారం పెట్టడం జరిగింది. నేను 10% 5% మార్వాడి చేపలు 15 20% కూడా తప్పిస్తున్నారు. దీని వల్ల ప్రభుత్వం ఈయన గట్టిది, ఈయన అక్కడ కూర్చుంటున్నాడు, రైతు సభకే పెట్టాడు, రైతులు ఉత్పత్తి ధాన్యాన్నంతా తీసుకొచ్చి మరి మార్కెటింగ్ చేపించి ఉంటారు. అది కాక మళ్ళీ ఉల్లిగడ్డలు కూడా క్రైసిస్ వచ్చాయి 2001లో. మళ్ళీ ఉల్లిగూడల గోడలు కావాలంటే మళ్ళీ అప్పటికప్పుడు ఉల్లిగడ్డల గోడలు కూడా కట్టించే ఏర్పాటు చేశారు. కానీ ఈ దుర్మార్గులు వచ్చి దాన్ని ఆక్రమించుకున్నారు. అసలు ప్రభుత్వ స్థలం ఎవరి కోసం కట్టించాము, రైతుల కోసం కట్టించాము, మార్కెట్ యార్డ్ కోసం కట్టించాము. ఆ షాపులు కాకుండా వాళ్ళ లోపల 2 గోడలు కూడా ఆక్రమించుకోవడం చేశారు. అటువంటి పని శివనాడి గారు చేశారా? మనం ఆలోచించుకోవాల్సిన అవసరం అది. ఇది మనం ఎవరి కోసం చేసాము, రైతుల కోసం చేయడం జరిగింది. అయినా దాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఆక్రమించుకొని నెలకు 20,000 రూపాయలు కడతా ఉన్నారు. దానికి మొత్తం ఆ షాపులకంతా ఎంత బాడికి వస్తుంది, ప్రభుత్వం ఇస్తే ప్రైవేట్ పనులకు ఇస్తే చెప్పాల్సిన అవసరం అది. కనీసం 2 లక్షల రూపాయలు బాడీలు వస్తాయి. అటువంటి దగ్గర 20,000 రూపాయలు కూడా బాడీ ఇవ్వలే. ఇది ఎంత దుర్మార్గమైంది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మేము తీసుకోవాలంటే దాన్ని ఆక్యుపై చేసుకోలేమా? ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా 20 సంవత్సరాల నుంచి వాళ్ళు నటించుకుంటా ఉన్నారు. మళ్ళీ ఆ రకంగా శివనాడి గారు దాన్ని సమర్థవంతంగా చేయడం జరిగింది. మరి శివనాడి గారికి, మరి ముఖ్యంగా ప్రేమనాథ్ రెడ్డి గారికి, మరి ముఖ్యంగా మరి యువకుడు ఉత్సాహవంతుడు కుమార్ రెడ్డి గారికి, శంకర్ రెడ్డి గారికి, మరి శేఖర్ రెడ్డి గారికి, రామకృష్ణారెడ్డి, రాయపరెడ్డి, వెంకట్రాముడు సర్పంచ్, మరి చాలా మంది ఉన్నారు మిత్రులు. ఈ ఊరికి చాలా అనుబంధాలు ఉన్నాయి నాకు. చాలా మీ పాత మిత్రులు కూడా లేరు, కొంతమంది చనిపోయినారు. వాళ్ళు కూడా దేవుడు వాళ్ళకు స్వర్గాన్ని ప్రసాదించమని వాళ్ళకు కూడా కోరుకుంటా ఉన్నాను. కాబట్టి ఈ రోజు ఈ గ్రామం అభివృద్ధి చెందడానికి ఎంతో దోహదపడ్డారు శివనాగిరెడ్డి రెడ్డి గారు. ఈ గ్రామం నంద్యాల పట్టణం దగ్గర అతి దగ్గరలో ఉంది. రేపు మాపు మున్సిపాలిటీలు కూడా కలిసిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ రోజులకు ఈ రోజులు బాగా బాగుంది. ఈ రోడ్డు వచ్చినప్పటి నుంచి గమనిస్తా ఉంటా, మేము చూస్తా ఉంటే ఎంత ట్రాఫిక్ నుంచి పోతా ఉందంటే 5 దేవస్థానం పోతా ఉంది. కానీ ఊర్చలేము, అంతమంది బండి పోతా ఉన్నాయి. ఇప్పుడు నిందాలంటే చుట్టూ తిరిగిపోవడం గంట పడుతుంది మళ్ళీ ఆడికి రావాలంటే. అటువంటిది బైపాస్ రోడ్ ఎంత ఉపయోగపడుతుందో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మరి అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా ఇందాక చాలా మంది మాట్లాడారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి. జగన్ రెడ్డి గారు ముఖ్యంగా వచ్చిన తర్వాత ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా తీసుకొచ్చాడు. రైతులకు అందరికీ మనకందరికీ పొలాలు ఉన్నాయి. నాకు కూడా చాలా పొలాలు ఉన్నాయి, మీకందరికీ పొలాలు ఉన్నాయి. టైటిల్ డీడ్ మన పేరు మీద ఉంటుంది. దాన్ని టైటిల్ డీడ్ ఆయన ఏం చేశాడు, ప్రభుత్వం ఆయన టైటిల్ డీడ్ ఒరిజినల్ పట్ట ఆయన దగ్గర పెట్టుకున్నాడు, డూప్లికేట్ అని మనకి ఇస్తా ఉన్నాడు. అసలు ఏం సంబంధం ఆయనకు? ఇప్పుడు రేపు నాకు అవసరం వచ్చింది, నాకు పొలం నేను కుదవ పెట్టుకోవాలా, లేకుంటే ఇక్కడ బ్యాంకులో పెట్టి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోవాలంటే ఎవరిని అడగాలా? ఒరిజినల్ ఏమో నీ దగ్గర ఉంది, డూప్లికేట్ కాపీలు మా దగ్గర ఉన్నాయి. మన రైతుల పరిస్థితి ఏం కావాలా? దుర్మార్గమైన చట్టం తీసుకుని రావడం జరిగింది ఈ ముఖ్యమంత్రి గారు చెప్పి తెలియజేస్తున్నారు. ఈ ముఖ్యమంత్రికి అవగాహన లేదు, పరిపాలన దక్షత లేదు, పరిపాలన చేసే స్తోమత లేదని చెప్పి ముఖ్యంగా తెలుసారు. ప్రజా సంక్షేమం ఈ రోజు ఇందాక వచ్చారు జనసేన నాయకులు మాట్లాడారు. మిత్రులు మాట్లాడుతూ ఏం చెప్పారు, వారు జనసేన నాయకుడు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు, వారిద్దరు కూటమి అయింది ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి. ప్రజా సంక్షేమం వీళ్ళు ఎస్సీలు ఎస్టీలకు ఈ రోజు బడ్జెట్ ఉంది. కరెంట్ చూస్తున్నారు, కరెంట్ పోయింది. కరెంట్ ఎందుకు పోయింది? మనం మాట్లాడుతుంటే కరెంట్ పోయింది. సరే ఇట్లాంటి అన్ని చేస్తూ ఉంటారు వాళ్ళు. మా జనం గురించి చెప్పిన కూడా నుంచి ఫోన్ చేసి చెప్పిటారు, విపరీతమైన జనం వచ్చినారు కాబట్టి ఈడ ఏం దీన్ని డిస్టర్బ్ చేయాలని చెప్పి ఆలోచనతో ఈ రకమైన పని చేస్తూ ఉంటారండి. ఇవన్నీ చిన్న పనులు, అవన్నీ ఇక్కడ పనులు చేయవద్దు రాజకీయాలని చెప్పి తెలుస్తారు. కాబట్టి వర్షం కూడా రావాలా, ఎందుకంటే వర్షం కూడా వచ్చే మూడు ఉంది. కాబట్టి మీరందరూ పేపర్లు చదువుతా ఉన్నారు. దేవుని మనం అధికారం వచ్చిన తర్వాత నాకు డిప్యూటీ స్పీకర్ చేశా, మంత్రిగా చేశా, మంత్రి చేశా. మీరందరూ నాకు సహకారం చేశారు. మీ అందరి దయాపించాలని ఇన్ని ఉన్నతమైన పదవులు వచ్చాయి. నంద్యాలలో నేను 2004 వరకు ఇక్కడ కంటెస్ట్ చేశాను కాబట్టి మీరందరూ నాకు ఆ అవకాశం ఇచ్చారు కాబట్టి ఇన్ని డెవలప్మెంట్ కార్యక్రమం చేశాను. నాకేం వేరే ఆశ లేదు. మన ఊరి యువత అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మన కొట్టాల ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నాది ఫరూక్ అన్నది ఈనాటి బంధం కాదు, దాదాపు 45 సంవత్సరాల కిందట కలిసినాము. ఇప్పటికి 45 సంవత్సరాలు దాటినా కూడా అట్లే కలిసి ప్రయాణం చేస్తున్నాం. ముఖ్యంగా మన ఊరు
డెవలప్ విషయంలో మన ఊరికి ఎంతో సేవ చేసినాడు. అలాగే నాకు మార్కెట్ యార్డ్ పదవి ఇచ్చారు. అలాగే జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కూడా చేశారు. అలాగే ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. ఇక్కడ చెప్పాలంటే చాలా ఉంటాయి. ఇవన్నీ మనం నిదానంగా తెలుసుకొని చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశానికి చేయూతను అందించిన యువత మన కుమార్ గారు, రవి గారు, మన నంద్యాల శివశంకర్ రెడ్డి గారు, అందరికీ ప్రేమనాథ్ రెడ్డి గారు పేరు పేరున చాలా మంది ఉన్నారు. అందరూ చాలా దశరథ వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి మీరందరూ చాలా శ్రమపడి మీ ఉత్సాహం చూస్తుంటే ఎప్పుడెప్పుడు 13వ తారీఖు వస్తుందా ఓట్లు బుద్ధి పడేయాలనే అనే రకంగా ఎదురు చూస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. నా విన్నపం ఒకటే, ఫ్యూచర్లో మళ్ళీ ఒకసారి ఫరూక్ అన్నకు అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని మనం కరెక్ట్గా సద్వినియోగం చేసుకొని వారిని గెలిపిస్తే ఈసారి ఉప ముఖ్యమంత్రి అవుతాడు. కాబట్టి సోదరులారా, సోదరీమణులారా, అందరు కలిసి 2 ఓట్లు తెలుగుదేశం, ఒకటి ఎన్ఎండి ఫరూక్ అన్న గారికి, ఇంకొకటి డాక్టర్ శబరి గారికి మీ 2 ఓట్లు వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మన ఊరి అభివృద్ధికి ఎంతో తోడ్పాటు పడతాడని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఇంతటితో వెళ్ళిపోయినచ్చు. దాంట్లో ఒక ప్రత్యేకత ఉంది. ఒక ఇంటి పేరు నాకు కూడా తెలియదు, ఏం ఇంటి పేరు ఏదో అని కొత్తగా, కానీ పెద్ద కొట్టాలకు పేరు తెచ్చాడు. పెద్ద ఈయన వల్ల పెద్ద కొట్టాలకు పేరు వచ్చిందో, పెద్ద కొట్టాల వల్ల శివనాయరెడ్డికి పేరు వచ్చిందో తెలియదు, కానీ పెద్ద కొట్టాల శివనాయరెడ్డి అంటేనే కనుక్కుంటారు. అలాగే వేదిక మీద ఉన్న జనసేన నాయకులు రవి అయితేనేమి, గ్రామ పెద్దలు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నడిపిన గ్రామ పెద్దలు ప్రేమ అయితేనేమి, తర్వాత కుమార్ అయితేనేమి, శేఖర్ రెడ్డి అయితేనేమి, ఇంకా చాలా మంది పెద్దల సహాయ సహకారాలతో భారీ ఎత్తున ఈరోజు నంద్యాలలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో గ్రామాలు తిరిగాము. అన్ని గ్రామాల్లో కంటే కూడా ఇక్కడ తెలుగుదేశానికి అయితేనేమి, శివనాయరెడ్డి అన్న నాయకత్వం అయితేనేమి చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇంకా చాలా గ్రామాలు తిరగాల్సింది ఉంది. అన్ని విషయాలు ఫరూక్ అన్న గారు మాట్లాడతారు. ఫరూక్ అన్న గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సౌమ్యుడు, వివాద రహితుడు, అన్ని కులాలను కలుపుకొని పోయే వ్యక్తి. అటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ గుర్తించి టికెట్ ఇవ్వడం జరిగింది. అలాగే ముస్లిం సోదరులందరూ కూడా గమనించాలి. ఎందుకంటే మంచి సువర్ణ అవకాశం ఈరోజు ఫరూక్ అన్నకు టికెట్ ఇవ్వడము. ఎందుకంటే ఇచ్చిన 6 మంది ముస్లింస్లలో సీనియర్ మోస్ట్ నాయకుడు ఫరూక్ గారు కాబట్టి, ఇందాక శివనాయరెడ్డి అన్న చెప్పినట్టు ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది. డిప్యూటీ సీఎం అవుతారు ఫరూక్ గారు కాబట్టి, ఎవరైనా వ్యక్తిగత ప్రయోజనాలు కానీ గ్రామ అభివృద్ధి కానీ జరగాలంటే డైరెక్ట్ గా ఆయన దగ్గరికి పోయి పనులు చేసుకునే అవకాశం ఉంది. అటువంటి లీడర్ కాబట్టి మీరందరూ కూడా సైకిల్ గుర్తు మీద ఓటు వేయించి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే మనకు ఎంపీ అభ్యర్థి తరఫున బైరెడ్డి రాజశేఖర రెడ్డి కూతురు బైరెడ్డి శబరి నిలబడింది. 2 ఓట్లను సైకిల్ గుర్తుకు ఓటు వేయించి గెలిపించవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. విజయోత్సవ యాత్ర లెక్కన కనిపిస్తా ఉంది. దీనికి పెద్దలు గౌరవనీయులు శ్రీ అన్న నాయిరెడ్డి గారికి నా ప్రత్యేక తెలియజేస్తున్నాను. ఈ రోజు మన రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన అందరికీ తెలుసు. ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఈ 5 నెలల్లో రాష్ట్రాన్ని మరో బీహార్ లెక్క తయారు చేశాడు. గంజాయి రాష్ట్రంగా తయారు చేశారు. కల్తీ మద్యాన్ని తెచ్చి కొన్ని లక్షల ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు. యువతని 5,000 జీతానికి పర్మనెంట్ చేసినాడు. చదువులు బీటెక్లు ఎంటెక్లు చేసిన వాళ్ళు అందరూ బెంగళూరు హైదరాబాద్ చేస్తున్నారు తప్ప మనకు రాజధాని లేని రాష్ట్రాన్ని సృష్టించిన ఏకైక పరమ చెత్త సీఎం ఎవరన్నా అంటే ఒక జగన్మోహన్ రెడ్డి. మనమందరం గుర్తించాలి. ఇక్కడున్న యువత బలంగా యువత గుర్తించాలి. మన రాష్ట్రం బాగుండాలన్నా, మన నంద్యాల నియోజకవర్గం బాగుండాలన్నా మనము ఉమ్మడి జనసేన ఉమ్మడి అభ్యర్థులైన అక్కడ చంద్రబాబు గారిని, ఇక్కడ సీనియర్ నాయకులైన
స్థానికుడైన శ్రీ ఎన్ఎండి ఫరూక్ సార్ని మన ఎమ్మెల్యేగా అఖండ గెలిపించుకోవాలి. ఈ రోజు మన పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్పారు, చంద్రబాబు గారికి అండగా నేను ఉన్నాను. చంద్రబాబుకు అండగా ఉన్నంత వరకు ఆయనని ఎవరు పీకునే ప్రసక్తే లేదు. జన సైనికులుగా జనసేన నాయకులకు ఒక మాట చెప్పుతున్నాము. ఈ రోజు నంద్యాల గడ్డలో మన ఫరూక్ సార్ని, అలాగే నంద్యాల పార్లమెంట్ లో శబరమ్మ గారిని గెలిపించుకొని మా నాయకుడైన పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ ఇవ్వబోతున్నాము. ఈ సాధ్యం చేసి తీర్చాలని చెప్పి తెలియజేస్తున్నాను. పాలన అనేది ఒక రాక్షస పాలన. ఆయనకు తల్లి లేదు, తండ్రి లేదు, ఎవరు లేరు. ఒక సైకో. అలాగే ఇక్కడ నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి, గతంలో ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నటువంటి శిల్పామోహన్ రెడ్డి గారు ఎక్కడైతే రోడ్లు పోతున్నాయో, రింగ్ రోడ్లు పోతున్నాయో, హైవేలు పోతున్నాయో, ఆ చుట్టుపక్కల ప్రాంతంలంతా కూడా పొలాలు కొనేస్తాడు. 1 లక్షకు, 2 లక్షలకు, 3 లక్షలకు. తర్వాత కోట్ల రూపాయలకు అమ్మేస్తాడు. వెంచర్లు వేసేస్తారు. వాళ్ళు 10 రూపాయలు పెట్టడం, 100 రూపాయలు సంపాదించడం, ఇదే వాళ్ళ పని. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు, ఇక్కడ సంపాదన చేస్తారు. ఆ డబ్బే తీసుకొచ్చి మనకు పెట్టుబడిగా పెట్టి మన ఓట్లనే కొనేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలారా ఆలోచన చేయండి. చాలా వాళ్ళ చర్యలు చాలా దుర్మార్గమైనటువంటి చర్యలు. ఇక్కడ కూడా ఎటువంటి డెవలప్మెంట్లు లేవు. ఈ 5 సంవత్సరాలలో సర్పంచులకు సంబంధించినటువంటి అధికారులన్నీ రాక్కున్నారు. సర్పంచులకు విధులు నిధులు లేకుండా చేసినారు. గ్రామాలు అభివృద్ధి చెందలేదు. కాబట్టి ఈ జగన్ రెడ్డి పాలనలో ఎంతమంది 136 మంది సలహాదారులు ఆ డబ్బులన్నీ వేస్ట్ చేస్తున్నారు. రోజు బటన్ నొక్కుతున్నా అని చెప్పి చెప్తాడు. కాబట్టి రేపు 13/5 తేదీన ఎలక్షన్ ఉంది. మీరు 2 బటన్లు నొక్కండి చాలు, జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోతాడు. ఒకటి ఎమ్మెల్యేకు, ఒకటి ఎంపీకి. ఆ బూత్ లో ఉంటుంది, మన స్కూల్లో బూత్ ఉంటుంది, బట్ట కట్టింటారు. దాని దాపకపోయి 2 బటన్లు నొక్కండి. 136 సార్లు నొక్కినాడు జగన్మోహన్ రెడ్డి. మీరు 2 సార్లు నొక్కండి దయచేసి, ఇంటికి వెళ్ళిపోతాడు. వీడు ఒక సైకో. ఇంకొకటి యాక్ట్ తెచ్చినాడు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తెచ్చాడు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన మన రైతులు ఇబ్బంది పడతారు. ఎటువంటి రీసర్వే జరగడం వలన మనకు 10 ఎకరాల భూమిని 8 ఎకరాలే చూపిస్తారు. మనకు రైతులకు ఒకరి మధ్యన ఒకరికి చిచ్చు పెడతారు. మనకు ఒరిజినల్ డాక్యుమెంట్లు కూడా మన హ్యాండ్ ఓవర్ గా, మొన్న పోయిన నెల నుంచి డాక్యుమెంట్లు రిజిస్టర్ అయితే కూడా ఒరిజినల్ మనకి ఇచ్చేది లేదు, జిరాక్స్ కాపీలే మనకి ఇస్తారు. అన్ని కూడా ఆయకం పెట్టేస్తున్నాడు. ఇట్లా దుర్మార్గమైన పాలన ఉంటుంది. అలాగే మన భూములకు వాయన బొమ్మ వేసుకోవడం ఏంటి? మన తాత ముత్తాతలు సంపాదించిన భూమికి వాయన బొమ్మ వేసుకోవాల్సిన అవసరం ఉంది. మన తాతగారు ముత్తాతలు సంపాదించిన భూమికి ఎవరి బొమ్మ, వాళ్ళ బొమ్మలు వేసుకొని. ఇంకోటి చిన్న విషయం, 2014లో తండ్రి చనిపోయినాడని చెప్పి ఓట్లు అడిగి 63 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నాడు. 2019న చిన్నాయన చనిపోయినాడు, వివేకం చిన్నాయన చనిపోయినాడని 151 సీట్లు సంపాదించినాడు. 2024కు ప్లాన్ వేసినాడు. ఏమి, అమ్మని చంపితే ఎట్లుంటుంది అనుకున్నాడు. సునీత శర్మిల తెలుసుకునేది, అమ్మ నువ్వు ఇక్కడ ఉండద్దే, నువ్వు అమెరికాకి వెళ్ళిపో, వాడు చంపుతాడు సైకోగాడు, నువ్వు వెళ్ళిపోయి అమెరికా. ఇది వాస్తవం. ఈ రోజు విజయం ఎక్కడుంది? అమెరికాలో ఉంది. గమనిస్తున్నారా మీరు? కాబట్టి వీడు చంపుతాడు, వెళ్ళొద్దు, సానుభూతికి ఓట్ల కోసం అన్న చంపుతాడు, వెళ్ళిపోమ్మా అని చెప్పి ఆమె ఎలక్షన్ అయిపోయినాకనే వస్తుంది. కాబట్టి సోదరులారా అందరూ గమనించండి. ఖచ్చితంగా రేపు 13వ తేదీ ఒక ఓటు ఎమ్మెల్యే గారికి, ఫరూక్ సార్ గారికి ఒక ఓటు, శబరమ్మ గారికి ఒక ఓటు వేసి అత్యధిక మెజార్టీలో మీ ఊరు నుంచి మెజార్టీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. It's about time to break it down. You ready? Psycho, 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 body. Psycho, 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 body. Psycho, body. Psycho, body. Psycho, body. Psycho, body. You might tell them, I'm killing you now, my sister, Psycho, 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 body.
అన్నయ్యుడు జాగ్రత్త అమ్మా ఆ సార్ మీద యాగు సార్ మీద యాగు అదేవిధంగా శివనారెడ్డి గారు అభివృద్ధిని కోరుకునే వ్యక్తిగా అభివృద్ధి చేసింది తెలుగుదేశం శివనారెడ్డి గారు. దాదాపుగా 40 సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో ఇళ్ల పట్టాలు ఇచ్చాం మనం. అవన్నీ కంప్లీట్ గా ఫుల్ అయిపోయినాయి. ఇంతకుముందు మనం మాట్లాడిన కానీ మళ్ళా ఇంత కుమార్ రెడ్డిని అడిగినారు ఏమని ల్యాండ్ సీలింగ్ ఇంటికి స్థలం ఉందని చెప్పినాడు శివనారెడ్డి గారు. తప్పకుండా ల్యాండ్ సీలింగ్ స్థలంలో ఎందుకు వాళ్ళకి 5 సంవత్సరాలు చేయలేదు కానీ తప్పకుండా ప్రభుత్వ స్థలం ఉంటే మనం తీసుకొని మన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ తప్పకుండా అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తాం. అది మీరు కూర్చొని మాట్లాడుకుని దాన్ని పరిష్కారం చేయండి. అదేవిధంగా మన గ్రామం అభివృద్ధి చెందాలా, పేదలకు అభివృద్ధి చెందాలా. పేదలకు ఇళ్ళు ఇవ్వాలి, ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, వాళ్ళ పరిచయం వాళ్ళకు కనీస సౌకర్యం కలిగించిన బాధ్యత ఉంది. అదేవిధంగా ఊళ్ళో డ్రైనేజ్ సమస్య కూడా ఉందని చెప్పడం జరిగిందాక ఊరంతా. ఎందుకంటే ఊర్లో మల్టీ స్టోరేజ్ బిల్డింగ్ వచ్చేసాయి. ఈ రోజు ఊహించలే, మనం వచ్చినప్పుడు అన్ని కొట్టాలు ఉన్నాయి. 40 సంవత్సరాల తర్వాత ఇప్పుడు చూస్తూ ఉంటే ఊకందరి విషయమే. అప్పుడు శివనారెడ్డి గారు బాగున్నారు, ఫరూక్ గారు బాగున్నారు, ఆయన గుండె వచ్చింది, నా గుండె వెంటికలు పోయినాయి. ఆ రకంగా ఇద్దరు కూడా బాగుండేది. నాకన్నా చాలా చిన్నవారు శివనారెడ్డి గారు. ఏదేమైనా సరే ఎందుకంటే చాలా కాలేజీ కాబట్టి చాలా విషయాలు చెప్పేటి ఉన్నాయి. మనం అభివృద్ధి కావాలా. ఈ రోజు మెయిన్ రోడ్ ఉంది. ఆ మెయిన్ రోడ్ ఎవరిసారి మీరు ఒకసారి ఆలోచించుకోండి. తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు నేను ఎస్పీ సుబ్బారెడ్డి దగ్గర పోయి ఈ రోడ్ అంతా నువ్వు ఖచ్చితంగా ఇది కోయిలకుంట రోడ్ డబల్ రోడ్ చేయాలంటే పాపం ఇమీడియట్ గా ఆయన ఆర్మీ మినిస్టర్ ఉన్నప్పుడు దాన్ని డబల్ రోడ్ వేశారు. కాబట్టి మహానందికి ఈ రోజు భక్తులు ఎక్కువగా పోతా ఉన్నారు. సౌకర్యం ఉంది కాబట్టి పోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మహానందిలో ఆదాయం లేదు, పూజారులకు జీతం కూడా ఇవ్వడానికి పరిస్థితి దుస్థితి ఉన్నది. ఆ ఈఓ గారు ఈయన పిలుచుకొచ్చాడు, ఈయనను ఆ తిమ్మయ్య గారు అంతా పిలుచుకొచ్చి తిమ్మాపురం నుంచి ఈఓ గారికి పిలుచుకొచ్చి అని చెప్తా ఉన్నాడు, సార్ ఇక్కడ దేవాలయానికి ఏమీ లేవు, మీరు ఏదైనా ఆదుకుంటే డబ్బు ఇస్తేనే దేవాలయానికి కైంకర్యాలు జరుగుతాయన్నాడు. అప్పుడు ఏం చేస్తే వాళ్ళు బాగుంటుంది చెప్పి ఈయన దుబ్బనారెడ్డి జయచంద్రారెడ్డి ఇంత కూర్చొని ఆలోచించి ఎడ్ల పందాలు పెడితే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, జనం చూడడానికి వస్తారని చెప్పి ఆ రోజు అన్నారు. అయితే అప్పటికి రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎడ్ల పందాలు జరగడం బ్యాన్ ఉన్నది. నేను డిప్యూటీ స్పీకర్ గా పిలిచి నేను అధికారులు చెప్పా, దానికి కావాల్సిన అంశాలు ఏమి ఉన్నాయో ఆ అంశాలను ఫాలో చేస్తాం, ఎడ్లను కొట్టకూడదు, దానిలో ఏదో ఉన్నాయి ఆ టెక్నికల్ అవి చేయకుండా దాన్ని ఓపెన్ గా వీడియోలు ఉన్నాయి కాబట్టి తీసి ఏదైనా ఉంటే మీరు వాళ్ళ మీద శిక్ష చేయండి. అలాంటివి ఏమి లేకుండా చేసి ఈ రోజు మహానంది దేవస్థానంలో ఆ రోజు 5 తులాలు బంగారు ఇచ్చి మొట్టమొదటిసారి మనం ప్రారంభోత్సవం చేశాం. మరి ఈ రోజు దాన్ని నడపడానికి చేయనికి దాన్ని చెప్పకూడదు. నేను ఈ నాయకులు వచ్చిన తర్వాత 3-4 మారినారు, ఎవరు కూడా సరిగ్గా చేపట్టడం లే. కాబట్టి మీరందరూ ఆలోచించండి. ఈ డెవలప్మెంట్ చేసి నీళ్లు కోర్టు తీసుకున్నారు, కోర్టు వద్ద ఒప్పు చేసి శ్రమ చేసి ఆ ఎండ పదాలు నడుపుతూ ఇప్పుడు ఆదా మహానంద దేవస్థానానికి వస్తా ఉంది. లేకుంటే జీతాలు ఇవ్వని పరిస్థితి ఆ రోజు ఉండేది. ఆ రకంగా చేశాం. రోడ్ బడింగ్ చేసిన తర్వాత చెరుకట్ట కాడ నుంచి మొత్తం తీసుకొచ్చి క్లీన్ అండ్ క్లీన్ చెట్టు నాటాం కాబట్టి ఈ ప్రాంతంలో బాగున్నాయి. ఈ అభివృద్ధి చెందాలో అభివృద్ధి చెందారు. మార్కెట్ చైర్మన్ ఉన్నాడు, నీతిగా నిజాయితీగా చేయడం జరిగింది. దాన్ని ఆక్రమించుకోలేదు. శిల్పామరెడ్డి గారు మొత్తం షాపులు ఆయన ఆక్రమించుకుని ఆయన షాపులు పెట్టేశాడు. నెలకు 2,000 రూపాయలు ఒక షాప్ బాడికి ఇస్తున్నాడు. మన శివనారెడ్డి గారి దాన్ని ఓపెన్ చేసి కూర్చుంది. మార్కెట్ చైర్మన్ ఆయన కదా ఉన్నాడు, ఎవరు అక్రమం చేశాడా, ఎవరు మా దోచుకున్నాడా? లేదు. రైతుల కోసం సేవ చేశాడు. రైతుల కోసం మార్కెట్ పెట్టామాడా? మార్కెట్ పాత మార్కెట్ పెడితే బ్రిడ్జ్ వచ్చేసింది, ఇరకట అయిపోతుంది, నాకు వద్దని చెప్పినాం. నువ్వు కట్టిన కాన్సెప్ట్ వేరే కాకపోతే దాన్ని మార్కెట్ హ్యాండర్ చేస్తే దాన్ని బ్రహ్మాండంగా నడిపినాడు. రైతులకు కావాల్సిన వనరులు కూడా ఆయన సమకూర్చడం జరిగింది. ఆయన ఫెర్టిలైజర్స్ పెట్టి అక్కడే అమ్మించినాడు, ఫెర్టిసైడ్స్ అక్కడే అమ్మించాడు, బాగా అమ్మినాడు, రైతులకు బాగా సేవ చేశాడు కాబట్టి ఆయనకు అవార్డు ఇచ్చారు. ఫారిన్ కూడా మెచ్చుకుపోయారు ఐఎఫ్సీలు. వాళ్ళు ఈ రకంగా ఆయన డెవలప్ చేశారు కాబట్టి ఒక నేచర్ ఉంది ఆయన దగ్గర. కాబట్టి జిల్లా పరిషత్ చైర్మన్ ఉంటే కూడా ఈ ప్రాంతం బాగుంటుంది, ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందాలి, ఈ ప్రాంతంలో మన ప్రజల సంక్షేమ కార్యక్రమం జరగాలనే ఉద్దేశంతో ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ చేయడం జరిగింది. ఆ రోజు అది బీసీ అయింది, దానివల్లనే కొంచెం లేదు. కాబట్టి ఇంకా వేరే కార్యక్రమాలు చేద్దాం అనుకున్నాం కానీ అవన్నీ ఇప్పుడు విచారించే అవసరం లేదు, దాని గురించి మర్చిపోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మా క్షమించాలా, ఎందుకంటే తులసిరెడ్డి గారు తొందర పెడుతున్నారు. 9 గంటలు మళ్ళీ క్లోజ్ చేయాలా, ఊరేగింపు ఉండకూడదు, స్పీచ్లు ఉండకూడదు. కాబట్టి క్షమించండి దయచేసి. మళ్ళీ ఇప్పుడు వచ్చినప్పుడు సమావేశం ఏదైతే పనులు చెప్పినా ఆ పనులు చెప్పిన తర్వాత రావాలి గ్రామానికి. పనులు చేసే కాన్సెప్ట్ మాది. పనులు చేసిన తర్వాత గ్రామానికి వస్తాం. ఆ గ్రామాల పేదవారికి ఏదైతే ఇళ్ల స్థలాలు ఇచ్చేది చెప్పి కుమార్ రెడ్డి చెప్పినాడు, దాన్ని పాటించి ఎన్నికలైన తర్వాత ఏ రకంగా అధికారం కూర్చోబెట్టి
మీరు చెప్పినట్టుగా ఎవరెవరు పేద ప్రజలు ఉన్నారు మీరు గుర్తించండి, కూర్చొని మాట్లాడుతుంది లబ్ధిదారులకు తప్పకుండా ఇస్తామని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. జై హింద్, జై తెలుగుదేశం. దీన్ని సహకరించిన జనసేన నాయకులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై హింద్, జై తెలుగుదేశం. మన ఈ రథం మీద ఉన్నటువంటి అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మీ ఉత్సాహం చూస్తూ ఉంటే ఎప్పుడెప్పుడు 13వ తారీఖు వస్తుందా, ఒకటేసారి 2 ఓట్లు తెలుగుదేశం గుద్దాలా అని చెప్పి ఎంతో ఉత్సాహం ఉన్నట్టు కనపడుతున్నారు మీరు చూస్తే. అలాగే ఫరూక్ అన్న గారు ఎంతో మన ఊరికి అభివృద్ధి చేసేలో ఎటువంటి సంకోచం లేదు. ఎందుకంటారా, 45 ఏళ్ళ నుండి ఇద్దరం కలిసే తిరుగుతున్నాం. ఆయనకు నేనంటే మన ఊరన్న ఎంతో ఆప్యాయత ఆదరణ చూపిస్తారు. నాకు ఆ రోజులలో మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా ఇచ్చారు. అదైన తర్వాత ఎమ్మడే మళ్ళీ ఏదో ఒక పదవి ఉండాలని చెప్పి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కూడా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మళ్ళా 3వ కూడా అవకాశం ఫరూక్ అన్న గారికి వచ్చింది. కాబట్టి మనమందరం గెలిపిస్తే, ఆయనను పెద్ద మెజార్టీతో గెలిపిస్తే ఆయన తప్పకుండా ఉప ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే డెవలప్మెంట్ విషయంలో మనం ఏది అడిగినా కూడా ఎలాంటి అడ్డు చెప్పే వ్యక్తి కాదు. ఎవరైనా పోయి డైరెక్ట్ మాట్లాడచ్చు, ఎవరైనా కలవచ్చు. ఎటువంటి గర్వము ఎటువంటి ఏమి లేని వ్యక్తి, ఎవరితోనే మాట్లాడతాడు. అంత మెత్తటి మనసు అయినది. అందుకే ప్రజలారా, కొట్టాల గ్రామస్తులారా, మీరందరూ నాకు ఎన్నోసార్లు మీ ఓట్లు వేసి నన్ను ఈ పరిస్థితికి నిలబెట్టారు. అలాగే మన ఫరూక్ నన్ను ఎట్లా ఆదరించారో ఈ ఊర్లో, అలాగే ఫరూక్ అన్న గారిని అదే రకంగా ఆదరించి ఆయనకు ఓట్లేసి, ఆయనకు ఒక్కరికే కాదు, డాక్టర్ శబరి గారు కూడా ఎంపీఓ మెంబర్ ఉన్నారు, ఆమెకు కూడా 2 ఓట్లు వేసి బాగా ఘన విజయం చేకూర్చాలని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ ఇంతకు విరమించుకుంటారు. స్ట్రీట్ లైట్లు ఆఫ్ చేసుకున్నారు. ఇది వీళ్ళ రాజకీయం. మన గ్రామంలో తెలుగుదేశం పార్టీ పుట్టినాల నుంచి ఇప్పటి వరకు ఏ నాయకుడు గాని ఎవరు గాని కబ్జాలు ఎవరు చేయలేదు. ఈయన చేస్తున్నారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టైం ఈయన వచ్చినారంటే మాత్రం కబ్జాలు పెరుగుతాయి, అక్రమాలు పెరుగుతాయి, అన్ని పెరుగుతాయి. ఇళ్ల పట్టాలు ఎంతమందికి వచ్చినాయి? 2 మిద్దెలు ఉన్న వాళ్ళకి వచ్చినాయా? 3 మిద్దెలు ఉన్న వాళ్ళకి వచ్చినాయా? ఇల్లు లేని వాళ్ళకి వచ్చినాయా? ఎవరికి వచ్చినాయి? అది మీరే అర్థం చేసుకోండి. ఈసారి గవర్నమెంట్ మారిందా? ప్రతి పేదవానికి ఖచ్చితంగా వచ్చేటట్టు పెద్ద ఆయన చూసుకుంటాడు. ఆయనను అడిగి మేము మీకు ఖచ్చితంగా పేద ప్రజలకు అందేలా ఖచ్చితంగా చూసుకుంటాము. ఇంకోటి నీటి సమస్య ఎవరు సృష్టిస్తున్నారో వాళ్ళకే తెలుసు. ఇంతకుముందు చేసిన గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడు నీటి సమస్య రాలేదు. ఇప్పుడు కొత్తగా సృష్టిస్తున్నారు. అది సృష్టించి మళ్ళీ తెలుగుదేశం పార్టీ మీదకే చెప్తున్నారు. అదే ఎంతవరకు ఆయన ఊరికే వీడియోలు పెడితే సరిపోదు. జనాలకు కూడా తెలుసు ఎవడేం చేస్తున్నాడా, ఎవడేం పని చేయలేదన్నా. వీడియోలు పెట్టే జనాలమైన అక్కడికి లేరు. అది గుర్తు పెట్టుకోమని ఆయన. ఈసారి పెద్దగొట్టాల నుంచి భారీ మెజారిటీగా టీడీపీని గెలిపియాలి. పరుకన్నకు మన ఊరు, మన నంద్యాల నియోజకవర్గంలో పరుకన్నకు పక్కన చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్ల కన్నా పెద్దగొట్టాల నుంచి భారీ మెజారిటీ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.
అలా డీజే ఆపాలి, డీజే ఆపాలి. గారిని అఖండ మెజార్టీతో గెలిపించి జన సైనికులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి మీ అందరికీ మరోసారి తెలియజేస్తూ జై జనసేన, జై టీడీపీ. కుమార్ పక్కన పెట్టచ్చు, కుమార్ టైం అయిపోతుంది. పక్కన పెట్టచ్చు కుమార్, టైం అయిపోతుంది. పక్కన